పులిని దగ్గర నుండి క్లోజ్‌గా చూడాలనే ఆశ నాకు చాలా రోజుల నుంచి ఉన్నది. ఫైనల్లీ ప్లాన్ ఫిక్స్ అయ్యి ఇండియాలో టైగర్ స్పాటింగ్‌కి ఫేమస్ అయిన తాడోబా టైగర్ రిజర్వ్‌కి స్టార్ట్ అయ్యాం. మా ప్లేస్ నుండి తాడోబా రీచ్ అవ్వడానికి మాకు కార్‌లో ఆల్మోస్ట్ 9 అవర్స్ పట్టింది. లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేస్తూ బై ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యాం. ఒక అడ్వెంచర్ ముందుందంటే టైర్డ్‌నెస్ కూడా ఎక్సైట్‌మెంట్‌లా అనిపిస్తది. రిసార్ట్‌కి రీచ్ అయ్యాక క్విక్‌గా ఫ్రెష్ అప్ అయిపోయి సఫారీకి రెడీ అయ్యాం. ఆల్రెడీ ప్రీవియస్ డేలో ఒక టైగర్ విత్ కబ్స్ ఇక్కడే తిరుగుతున్నాయని చెప్పారు. సో మాకు ఇంకా ఎక్సైట్‌మెంట్ ఎక్కువైంది. సఫారీకి మాకు అలొకేట్ చేసిన జీప్ రెడీగా ఉంది. మాతో పాటు గైడ్ అండ్ డ్రైవర్ కూడా ఉన్నారు. సఫారీ స్టార్ట్ అయింది. హంట్ స్టార్టెడ్. ఫారెస్ట్ లోపల మొత్తం సైలెన్స్. జీప్ స్లోగా మూవ్ అవుతుంది. ప్రతి సౌండ్, ప్రతి మూమెంట్ మా ఐస్ కూడా అలర్ట్ గా స్కాన్ చేస్తున్నాయి. పులి కనిపిస్తుందా లేదా, ఎదురుగా వస్తే పరిస్థితి ఏంటి అని హార్ట్ బీట్ కూడా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. పులిని చూడడం అంటే జస్ట్ స్పాటింగ్ కాదు, ఒక లైఫ్ టైం మెమొరీ. అందుకే దాని ఏరియాలోకి వెళ్ళి దాన్ని చూడాలనే దగ్గరగా వెతకడం స్టార్ట్ చేసాం. బట్ తర్వాత ఏమైంది అది నెక్స్ట్ వీడియోలో చూసేయండి. స్టే ట్యూన్డ్.